హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ బుక్ వరుణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోన్పేకి సంబంధించిన ఒక ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వెళ్ళడానికి కానీ, షాపింగ్ చేయడానికి కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోన్పేని ఏదో టైంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో మనకి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండి ఆ టైంకి ఆ బ్యాంక్ సర్వర్ డౌన్ ఉందనుకోండి, మనకు ఆల్టర్నేట్ బ్యాంక్ అకౌంట్స్ నుండి ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలో ఆ ప్రాసెస్ ఎలానో చూద్దాం. దీనికోసం అని చెప్పేసి మన ఫోన్పే అకౌంట్లో సెల్ఫ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అది ఎలా యూజ్ చేయాలో, మనం ఆ బ్యాంక్ నుండి మన ఆల్టర్నేట్ బ్యాంక్ అకౌంట్కి ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం ప్లే స్టోర్ నుండి ఫోన్పే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి పైన టాప్లో ట్రాన్స్ఫర్ మనీ అనే కార్ట్లో ఇందులో మనకు 4 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. టు మొబైల్ నెంబర్, టు బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి, టు సెల్ఫ్ అకౌంట్, చెక్ బ్యాలెన్స్. నాకు 2 బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఒకటి ఎస్బీఐ, ఇంకోటి ఏదైనా యూనియన్ బ్యాంక్ అలా అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టు సెల్ఫ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నాకు ఇందులో 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, నా ఒక బ్యాంక్ అకౌంట్ నుండి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి డబ్బులు సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ నా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ 1, సో స్టేట్ బ్యాంక్ నుండి నేను నా సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్లకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దానికోసం అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ నేను సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే, ఏ బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తానో ఆ బ్యాంక్, ఏ బ్యాంకుకు పంపించాలనుకుంటున్నానో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్కి పంపించాలనుకుంటున్నాను కాబట్టి సో సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ పంపించాలనేది అడుగుతుంది. సో నేను ఒక 1 రూపీ పంపించాలని చెప్పేసి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి మనకు ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అన్న తర్వాత మనకు ఆల్టర్నేట్ బ్యాంక్ అకౌంట్స్కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు డిస్ప్లే అయిన తర్వాత సో నేను స్టేట్ బ్యాంక్ నుండి పంపించాలనుకుంటున్నానా, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నుండి పంపించాలనుకుంటానా అనేది ఇక్కడ మనకు ఫోన్పే అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, స్టేట్ బ్యాంక్ అకౌంట్ నుండి పంపించాలనుకుంటున్నాను అమౌంట్. సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే, స్టేట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పే చేస్తాను. పే చేసినప్పుడు నాకు యూపీఐ ఐడి పిన్ నెంబర్ అడుగుతుంది. సో పిన్ నెంబర్ అడిగినప్పుడు మనం ఇక్కడ మన పిన్ నెంబర్ ఎంటర్ చేయడంతోనే మనకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్కి నా ఎస్బీఐ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సెల్ఫ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ని మనం యూపీఐ యాప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదన్నా వీడియోని పోస్ట్ చేయడంతోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.